తిరిగాడినటువంటి స్థలం ఈ గుడివాడ. మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం గుడివాడ. ఓసారి ఆలోచిస్తే అలాంటి మహానీయుడు గుడివాడలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఇచ్చేసి ఒక యుగ పురుషుడు చరిత్ర సృష్టిస్తే ఈరోజు ఇక్కడ తులసి వనంలో ఏముంది తమ్ముళ్ళు? తులసి వనంలో మాట్లాడదాం. గంజాయి ముక్కను కూడా ఎట్టెత్తియాలి, చేద్దాం. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడు. అలాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ నంగా అనేది ఒక శక్తి, తెలుగు జాతికి ఒక టానిక్. అది ఈరోజు తెలుగు జాతి ఆత్మాభిమానం కాపాడిన, ఆత్మ గౌరవం కాపాడిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అలాంటి నాయకుడిని ఈ సంవత్సరమే మనందరం 100 సంవత్సరాల శత జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు రెండో మీటింగు నిమ్మకూరులో పెట్టాను. మే 28 మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. ఈ మధ్యలో 97 మీటింగులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచ దేశాల్లో పెట్టి నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులర్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆయన శ్రేయోభిలాషులు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ నంగానే గుర్తొచ్చేది తెలుగు వారి ఆత్మాభిమానం గుర్తొస్తుంది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, కఠోరమైన శ్రమతో ఈరోజు ఎవరు ఊహించిన స్థానానికి వచ్చాడంటే, మనందరికీ ఆరాధ్య దైవంగా మిగిలిపోయాడంటే అది ఎన్టీ రామారావు గారు సాధించిన విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉమ్మడి కృష్ణా జిల్లా అనేక మంది మహానుభావులు పుట్టారు. ఇక్కడే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అప్పట్లోనే ఆంధ్ర బ్యాంకును పెట్టి తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గా దాన్ని రూపుదిద్దారు. గొట్టెపాటి బ్రహ్మయ్య గారు ఆడిటర్ కంపెనీలు పెట్టి ఆడిటింగ్ అంటే ఎట్ట చేయాలనో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బ్రహ్మయ్య గారు. చంద్ర రాజేశ్వరరావు గారు ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా దేశంలోనే కమ్యూనిజాన్ని పెంచి పోషించిన వ్యక్తి. ఒక కేఎల్ రావును చూస్తే ఒక ఇంజనీర్గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి. అదే మారిగా ఒక అక్కినేని నాగేశ్వరరావు గాని, వేదాంత రాఘవయ్య గాని, ఘంటసాల గాని, అదే మారిగా వేటూరు సుందర్ర రామ్మూర్తి గాని, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు గాని ఈ ప్రాంతంలోనే పుట్టారు. మేధావులు పుట్టిన ప్రాంతం, ఈ గడ్డలో ఆ మహత్యం ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరు కృష్ణారావు గాని, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గాని, నార్ల వెంకటేశ్వరరావు కూడా ఇక్కడే పుట్టారు. ఇక్కడే మీరు చూస్తే కూచిపూడి, ఇప్పటి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచానికి అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.